రక్షణ సువార్తను తెలియజేస్తున్నాను. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అనే దేవుడు భూమి మీదికి శరీర రీతిగా వచ్చి మానవులందరూ చేసినటువంటి పాపముల నిమిత్తము సిలువలో తన ప్రాణాన్ని పెట్టి మరణించి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడై లేచి పరలోకానికి ఆరోహణమై ఉన్నాడు. అటువంటి యేసుక్రీస్తుని కనుక ఈ భూమి మీద మీరు స్వరక్షకునిగా విశ్వసించగలిగితే, దేవుడిగా అంగీకరించగలిగితే, ఆ సువార్తను నమ్మి రక్షణ పొందగలిగితే మీరు కూడా నిత్య జీవాన్ని పొందుకుంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈరోజు నీటిలో బాప్తిసం తీసుకోవడానికి, నీటి ద్వారా నూతన జన్మని పొందడానికి 1-2 యువకులు వారిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, వారు పొందుకున్న మారు మనసును బట్టి బాప్తిసం ఇవ్వడానికి వెళుతున్నాము. కనుక ఒక సేవకుడిగా సువార్తను ప్రకటిస్తూ మీకు కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవడానికి మీకు సువార్త ప్రకటిస్తున్నాము. కనుక ఒకవేళ ఈ క్షణంలో మేము కూడా రక్షణ పొందుకోవాలని అనుకుంటే బైబిల్ అంటుంది, నేడే రక్షణ దినము, కనుక మారు మనసు పొందండి అని చెప్తుంది. ఆ వాక్యాన్ని బట్టి మీరు ఒకవేళ ఎవరైనా రక్షణ తీసుకోవాలని ఆశపడితే మా దగ్గరికి వచ్చి మేము ఇస్తున్నటువంటి ఆ రక్షణను తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము.